మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో యూరియా కొరత మరియు కొత్తగా ప్రవేశపెట్టిన నిబంధనలపై మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తన్నీరు హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వ్యవసాయంపై అవగాహన లేకుండా ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. ఇక వ్యవసాయానికి కావాల్సింది సకాలంలో యూరియా, నీళ్లు మాత్రమేనని, కానీ ప్రభుత్వం మాత్రం సంబంధం లేని యాప్లు, మ్యాప్ల చుట్టూ రైతులను తిప్పుతోందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. రైతులకు పొలం దున్నటం, పంట పండించడం తెలుసు, కానీ ఈ యాప్లు వాడటం తెలియదని, ప్రభుత్వం తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే ఇవన్నీ చేస్తోందని అన్నారు. కేవలం ఒరిజినల్ రైతు అని ధృవీకరిస్తేనే లేదా యజమాని రాసిస్తేనే యూరియా ఇస్తామనటం సరికాదని హరీష్ రావు పేర్కొన్నారు. ప్రభుత్వం పెట్టిన నిబంధనల వల్ల యజమానులు కౌలుకు ఇవ్వడమే బంద్ చేసే ప్రమాదం ఉందని, దీనివల్ల లక్షలాది మంది కౌలు రైతుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. యూరియా పంపిణీలో ప్రవేశపెట్టిన సంక్లిష్టమైన నిబంధనలను, యాప్లను తక్షణమే విరమించుకోవాలని బీఆర్ఎస్ తరఫున డిమాండ్ చేశారు. వ్యవసాయానికి కావాల్సిందే యూరియా, నీళ్లు, రెండే కదా కావాల్సింది. అయితే నీళ్లు కావాలి, యూరియా కావాలి, కరెంటు కావాలి. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమంటుందంటే ఇవాళ వ్యవసాయానికి యాప్లు కావాలి, మ్యాపులు కావాలంటుంది. వ్యవసాయానికి కావాల్సింది నీళ్లు, యూరియా, కానీ కాంగ్రెస్ ఏమంటుంది యాప్లు, మ్యాపులు కావాలంటుంది. ఇది ఎట్లుందంటే ఆడలేక ఓడ మధ్యలో అన్నట్టు యూరియా సరఫరా చేయడం చేతగాక ఈ ప్రభుత్వం దొంగ నాటకాలు ఆడుతూ ఉంది. మళ్ళీ ఇప్పుడు మ్యాపులు, యాప్ల పేరిట రైతుల ఉసురు పోసుకుంటా ఉన్నారు. ఇది ఒక అనాలోచితమైన చర్య, ఒక తుగ్లక్ చర్య. తక్షణమే దీనిని విరమించుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన, రైతుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతు వ్యవసాయం చేయాలన్నా ఈ యాప్ల చుట్టూ, మ్యాప్ల చుట్టూ, అధికారుల చుట్టూ తిరగాలన్నా? రైతుకు నాగలు పట్టుడే తెలుసు తప్ప ఈ యాపులు గీపులు తెలివై. రైతుకు ఈ సోషల్ మీడియాతోని రైతులకు ఇవన్నీ ఇబ్బందులు పెట్టడం కరెక్ట్ కాదు. అందరికీ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, చాలా చోట్ల నెట్వర్క్ ఉండదు. మరి కౌలు రైతుల పరిస్థితి ఏంది? ఇప్పుడు ఏమంటుంది ప్రభుత్వం? ఒరిజినల్ రైతు అంటే కౌలు రైతుకు కౌలు ఇచ్చినట్టు రాసిస్తే అప్పుడే కౌలు రైతుకు యూరియా ఇస్తారట. మళ్ళా టెనెన్సీ యాక్ట్ ఉంది, అసలు వాడు కౌలు ఇచ్చినే బంద్ పెడతాడు. అంటే లక్షలాది మంది కౌలు రైతుల భవిష్యత్తు ప్రశ్నార్థకమైతుంది. టెనెన్సీ యాక్ట్ తో, ఇప్పుడు మీరు తెచ్చిన కొత్త చట్టాలతో ఇప్పుడు మీరు ఈ లింకులు పెడితే రేపు కౌలుకిచ్చుడే బంద్ అయిపోయే ప్రమాదం ఉన్నది. ఆనాడేమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడినరు. ఏ కౌలు రైతుకు కూడా మేము రైతు బంద్ ఇస్తాం, కౌలు రైతులకు పంట నష్టపరిహారం ఇస్తాం, రైతుకి ఇస్తాం, కౌలు రైతుకి ఇస్తామన్నారు. గెలువంగానే మాకు